ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుకుందాం. నీ యవ్వన దినములు యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక్క నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరచదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాపాల పొద్దు అంతా పక్కన పెట్టి మన ఎడల తన ప్రేమను చూపడంలో దేవుడు నమ్మకమైనవాడు. ఆయన గతములోనికి చూస్తున్నాడు. ఆయన ఆ మొదటి రోజులను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి. ఆయన మనతో నిబంధన చేసిన రోజులు అవి. అప్పుడు మనం కూడా ఆయనను మనము సంపూర్ణంగా సమర్పించుకున్నాం కదా. అవి ఎంతో సంతోష దినాలు. అయితే మరి దేవుడు అప్పట్లో మనం చూపిన బుద్ధిహీనతను ఆయన లెక్కలోకి తీసుకొనలేదు. ఇంకా ఆయన క్రమశిక్షణ చూపలేదని, మనలాగా నేరాలు మన మీద మోపలేదు. ఇంకా మనము ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చేసిన పవిత్ర ఒప్పందములో ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు కాదాయన. ఈ విధంగా ప్రేమతో గతంలోకి చూస్తే ప్రభువు ఎంత కృపగలవాడు కదా. ఇంకా ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నాడు. తాను చేసిన నిబంధనను బట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. కాబట్టి మనము ఆయన నిబంధనలో నిలబడకపోయిన ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోడు. ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరచుదును అని దేవుడు గంభీరంగా ప్రకటిస్తున్నాడు. తాను చేసిన వాగ్దానాలను వెనకకు తీసుకునే మనస్సు ఆయనకి లేదు. నిత్య నిబంధన సంబంధమైన రక్తము అనే పవిత్ర ముద్రను ఆయన చూచి మనకు బదులుగా మనస్థానం ప్రభువారు పోటబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా ఆయన తన నిబంధనను స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయన తన నిబంధన కార్యక్రమములో ఉంటాడు. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు. ఇచ్చిన మాట తప్పిపోయేవాడు కాదు. దేవుడు తన శ్రేష్టమైన మాటలు మన హృదయాలలో నిలుపునుగాక. ఆయన మాటలు ధ్యానించుటకు సహాయం చేయునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు మా జీవితంలో మా తల్లి గర్భములో పిండంగా ఏర్పడనప్పుడును, మా బాల్యములో, మా యవ్వనములో మీరు మాతో చేసిన నిబంధనను జ్ఞాపకం తెచ్చుకుని నిత్య నిబంధనగా స్థిరపరిచే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ మారని ప్రేమకై, మీ మారని కృపకై మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ పిల్లలను మీరు దీవించమని, చిన్న బిడ్డలను యవనస్తుని జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో మీరు సహాయం చేసి, వారి ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులను, వ్యాపారాలను, పొలాలను, పశువులను మీరు దీవించమని, ఇడా వివాహములు కాని వారికి అవుటకును, గర్భము లేని వారికి ఇమ్మని, ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతలు, నెమ్మది లేని పరిస్థితులు వీటన్నిటిని చక్కపరచమని, దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.